గుణగానము నీ పద జ్ఞానము అమృతపానము రాధేశ హే రాధేశ. శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందమే కన్నా. నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందమే కన్నా. ఏ అందమైన నీ గుణగానము నీ పద జ్ఞానము అమృతపానము రాధేశ హే రాధేశ. వికారము మోసిన గాని మోగ వికారము మోసిన గాని నీ పాద సేవే విడదీయ కరుణ. నీ పాద సేవే విడదీయ కరుణ. శరణగతాన హే జగన్నాథ శరణగతాన హే జగన్నాథ. నీ గుణగానము నీ పద జ్ఞానము అమృతపానము రాధేశ హే రాధేశ హే రాధేశ. కృష్ణ పరమాత్మకి ఆ గానం అంటే అలాంటి గానాన్ని మాకు అందించినటువంటి మీ పరమాత్మ మా స్వరం ద్వారా ఆ స్వరపుష్పాన్ని మీ పాదాలుగా ఉంచుతున్నామయ్యా. మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కటాక్షించు. నువ్వు ఏ రూపంలో ఉన్నా కూడా ప్రతి యుగంలో కూడా నువ్వు భక్తులందరినీ కూడా కాపాడుతూ ధర్మాన్ని నిలబెడుతున్నావు కాబట్టి నీకు ఈ స్వరపుష్పాన్ని ఉంచుతున్నాము అని మనందరం కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మహావిష్ణువు దగ్గర ఉన్నాం. భావన చేసుకోమని చెప్పాను ముందుగానే. అందరూ కూడా మన ఈ ప్రదక్షిణ పూర్తి అయ్యేటప్పటికి కార్యక్రమం అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరి అటు బాలా త్రిపుర సుందరి అయిపోయిన తర్వాత మహావిష్ణువు దగ్గరికి వచ్చాము. మహావిష్ణువు గారి అవతారం దగ్గర మనం ఉన్నాం. అక్కడ మనం కీర్తన చేసుకుంటున్నాం. ఈ మహావిష్ణువు దగ్గర హరినామం అంటే హరిని మనం కీర్తిస్తే ఎలాంటి దోషాలు ఉండవు. హరే అందరికీ కూడా బంధువు. చేర్చడానికి నామాన్ని మించింది లేదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. మన శ్లోకాలు రాకపోయినా
సంస్థలు పదాలు రాకపోయినా మంత్రాలు రాకపోయినా ఒక నామం పంచాక్షరి మంత్రం అంటే చాలా మంది మంత్రాలు అవి మంత్రం చెప్పుకోవచ్చు, లేదా నీకు వచ్చినటువంటి గానం చేసుకోవచ్చు, లేదా శ్రీహరి అని చెప్పన్నా అనవచ్చు, కనీసం నారాయణ అని కూడా అనొచ్చు. నారాయణ అన్న కూడా మనం భక్తిని పొందుతాం. అలాగే ఆ భక్తి ద్వారా మనం మోక్ష మార్గాన్ని పొందుకుంటాం, భగవంతుని దగ్గరగా జరుగుతాం. హరివదనమే చూడు హరించు నీదు గోడు, హరి కీర్తనే పాడు హరి చందవోలలాడు. హరివదనమే చూడు హరించు నీదు గోడు, హరి కీర్తనే పాడు హరి చందవోలలాడు. హరి గాగయుంగెవరు దరిచేచువాడు లేడు, హరి గాగయుంగెవరు దరిచేచువాడు లేడు. హరి దర్శనముని కోరు హరి సన్నిధానమే చేరు, హరి దర్శనముని కోరు హరి సన్నిధానమే చేరు. హరినామమే విను పాప పరిహారమోను, హరినామమే విను జన్మ సార్థకం మోను. హరినామమే విను పాప పరిహారమోను. హరి పూజ సర్వ ఫలము, హరి సేవ సర్వ శుభము, హరి ప్రేమ సర్వమయము, మరి రాదు ఈ సమయము. హరి పూజ సర్వ ఫలము, హరి సేవ సర్వ శుభము, హరి ప్రేమ సర్వమయము, మరి రాదు ఈ సమయము. హరి భక్తికే సులభుడు, హరి భక్తులకు సేవకుడు, హరి భక్తికే సులభుడు, హరి భక్తులకు సేవకుడు, హరి భక్తి లేనివాడు, హరి భక్తి లేనివాడు నరుడు కాదు జీవన్మృతుడు. హరి భక్తి లేనివాడు నరుడు కాదు జీవన్మృతుడు. హరినామమే విను పాప పరిహారమోను, హరినామమే నమో జన్మ సాధకం మోను. హరినామమే 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 హను విను. ఈ హరినామం వినమనే దాని మీద ఎన్నో కీర్తనలు ఉన్నాయి. మనం అంటే మీకు కొత్తగా ఉన్న కీర్తనలు కొన్ని నేను నేర్చుకున్న పాత కీర్తనలు వాయిస్తున్నాను. ఎందుకంటే ఈ క్షేత్రంలో ఎన్నో అన్నమాచార సంకీర్తనలు కానివ్వండి, త్యాగరాజ సంకీర్తనలు కానివ్వండి, పెద్ద పెద్ద విద్వాంసులు చేసి ఉన్నారు. కాబట్టి వాటిని ఎక్కువగా మనం టచ్ చేయకుండా మనకు ఉన్నటువంటి పరిధిలో కొన్ని కొన్ని కీర్తనల్ని మీకు కూడా వినిపించాలనే ఉద్దేశంతో కొన్ని కీర్తనలు నేర్చుకోవడం జరిగింది. మాకు కూడా ఇలాంటి కీర్తనలు వింటాం చాలా బాగుందండి. అడుగుగా ఎప్పుడో మీరు చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా శ్రీ దావులూరు వీరభద్రరావు గారు విజయవాడ ఆయన స్వయంగా స్వరపరిచి కంపోజ్ చేశారు. ఇవన్నీ కూడా మా మేనమావ గారు ఆయన వారి దగ్గర చిన్నప్పటి నుంచి కూడా మేము నేర్చుకున్న కీర్తనని ఈ క్షేత్రంలో ఇలా పాడడానికి మా అదృష్టంగా భావిస్తున్నాం. మా కృష్ణారావు గారి దయ వల్ల.
ఈ పాత పాట ఒకటి పాడుకున్నాం నీ గుణ గానం అని చెప్పి ఎప్పుడో ఉంది చాలా వరల్డ్. తర్వాత మనం ప్రైవేట్ సాంగ్ కూడా మనం ఎంతోమంది కవులు రాసిన ఉన్నాయి మహానుభావులు. మనం అన్నమాచార్య వచ్చినప్పటికీ హరినామమే గడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే గడు ఆనందకరము ఎందుకంటే ఈరోజు మనకి భౌతిక దేహం ఇచ్చినటువంటి భగవంతుడు దాన్ని సార్థకం చేసుకోవడానికి ఎంతోమంది పండితులు ప్రవచనాలు చెప్పి ఉన్నారు. నిన్న కూడా మనకి మా మాస్టారు మల్లమన్నాడి దివాకర్తన్ గారు రామకథామృతం రాముడి యొక్క లక్షణాల గురించి చెప్పారు నిన్న మొన్న కూడా. అంటే రామాయణంలో ఉన్నటువంటి ఆ ఘట్టాల్లో ప్రతి పాత్రలో కూడా ధర్మాన్ని ఎలా నిలిపారు అన్నది ఆయన మన కళ్ళ ముందు ఉంచారు. ఎంతో శ్రవణానందమైంది. ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు మనకంటే దాన్ని ఉపయోగించుకోకపోతే మరలా తిరిగి రాదు. మనకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మనం పాల్గొంటుంటాము, వింటూ ఉంటాము. ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి సెల్ ఫోన్లు వీడియో ద్వారా ఎవరు ఇళ్ళలో కలగలేరు బయటికి. కాబట్టి దానికి మనం పొద్దున మన కనాపల్లి గారు ఆల్రెడీ వివరించారు. ఎందుకంటే రేపు మనది కాదు, నిన్న తిరిగి రాదు. అందుకని అన్నాడు రేపు కాదురా నీది నాది నిన్న మరలా తిరిగి రానిది. రేపు కాదురా నీది నాది నిన్న మరలా తిరిగి రానిది. ఇప్పుడే నిలుపగా హరిని మది ఇప్పుడే ఎప్పుడు మనలను వీడని ధనమది ఎప్పుడు మనలను వీడని ధనమది. ఓం నమో నారాయణ నరా నీ ఓమిక సడలను మునుపే మనసారా. ఓం నమో నారాయణ నరా ఈ ప్రాణము కాటికి తప్పదు మనకు ప్రయాణం. నీటి బుడగరా ఈ ప్రాణము కాటికి తప్పదు మనకు ప్రయాణం. నాటిగా చేసిన శ్రీనది స్మరణము హరి
దాసుల కొండదు దుర్మరణం దాసుల కొండదు దుర్మరణం ఓం నమో నారాయణ గోపిక సడలకమును మనసారా ఓం నమో నారాయణ 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 ఓం నమో నారాయణ నమో నారాయణ ఓం నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ ఓం నమో నారాయణ నమో నారాయణ ఓం నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణ నమో నారాయణ 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 ఓం నమో నారాయణ ఓపిక సడలకమును ఆ మహావిష్ణువుని ఎన్ని రకాలుగా కీర్తించవచ్చు. ఎన్నో వందల కీర్తనలు ఉన్నాయండి. వాటిలో నీకు వచ్చినటువంటి కీర్తనని ఎప్పుడన్నా ఆ స్వామి ముందు ఉన్నప్పుడు ఆ స్వామికి సంబంధించి మనం పాడుకుంటాం. అంటే మనం పాడేప్పుడు భావం నాకు నేను ఏమిస్తాను నువ్వు నాకు ఏమిస్తావు. పొద్దున ధనపాటిగా చెప్పారు, నేను ఏమిస్తానంటే నాకు ఉన్న దాంట్లో మనం ఇమ్మన్నా తృణమో ఫలమో పువ్వో పక్షమో లేదా సేవో ధనమో ధాన్యమో ధన రూపేణ ఏదో వస్తు రూపేణ ఈ క్షేత్రానికి ఎంతోమంది భక్తులు వచ్చి ఇస్తున్నారు. మహావైభవం ఇది నిజంగా వైభవోత్సవం మనం ఎందుకన్నామంటే అన్ని రకాల హంగులతోనూ అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఈ క్షేత్రంలో జరిగినట్టుగా మరెక్కడా జరగట్లేదు. మచిలీపట్నం అది స్వామి కరుణా కటాక్షాలు. దీన్ని నడిపేటటువంటి కార్యపాలక వర్గం అలాంటి ఇక్కడ ఉన్నటువంటి సేవకులు సంగీత ప్రియులు సంగీత మన త్యాగరాజ శ్రేష్ఠి వారు ఉన్నారు, త్యాగరాజ కమిటీ ఉంది, అన్నమాచార్య కమిటీ వారు ఉన్నారు. వారందరూ కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. అందరూ కూడా మీరందరూ కూడా వచ్చి అనేక రకాలుగా ఆ కార్యక్రమానికి సహాయం చేసినా కూడా అది మనం హరిసేవకి చేసుకున్నట్టుగా భావిస్తూ ఇప్పుడు హరి దగ్గర నుంచి మనం ముందుకు పెడదామండి. అక్కడ మనం అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. అమ్మవారికి కింద మనం పాడుతున్నాం, సమయపాలన పాటించాలి కాబట్టి తిరిగి మనం దేవాలయంలో ప్రవేశిద్దామా వద్దా? దేవాలయంలో ప్రవేశించాలి. దేవాలయంలో ప్రవేశించిన దగ్గర నుంచి మనకి కుడివైపున అక్కడ కొలువై ఉన్నాడు కోదండరాముడు. కోదండరాముడు ఎలా ఉన్నాడు? లక్ష్మణ సీతా సమేతుడై ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు అక్కడ. వారిని మనందరం కూడా లోపలికి వెళ్ళాము. అందరూ కూడా ఏ శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి ఆంజనేయ వర్గ గోవిందో అందరూ కూడా రాముల వారిని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఈ కీర్తన వినండి. కొలువై ఉన్నాడు కోదండరాముడు, కొలువై ఉన్నాడు కోదండరాముడు, పులుగుల నగరారు కోమలి సీతతో కొలువై ఉన్నాడు కోదండరాముడు, పులుగుల నగరారు కోమలి సీతతో కొలువై ఉన్నాడు కోదండరాముడు.
తిమోపగ సురలు పొగడ మూసులు తింపగ నారదాది మునివలు తిమోపగ సురలు పొగడ మూసులు తింపగ నారదాది మునివలు తిమోపగ వదవశిష్టమును శివను వరవైకుంఠమే అయోధ్యయనగా వరవైకుంఠమే అయోధ్యయనగా కొలువై ఉన్నాడు ఆదికవి వాల్మీకి పఠింపక వేద మంత్రములు విను వీధికయగ ఆదికవి వాల్మీకి పఠింపక వేద మంత్రములు విను వీధికయగ సోదర త్రయము కుంభల రుజు విలువగా సోదర త్రయము కుంభల రుజు విలువగా ఆదరమున హనుమంతుని కొలువగా ఆదరమున హనుమంతుని కొలువగా కొలువై కొన్నాడు కోదండరాముడు కురుకుల నగరాము కోమలి తీర కొలువై ఉన్నాడు అలాంటి రాముని మనం దర్శించుకున్నాం. సీతారామ లక్ష్మణ సమేతమైనటువంటి రాముడు ఆంజనేయ స్వామితో మనకి ఇక్కడ ఈ క్షేత్రంలో వెలిసి ఉన్నారు. వారిని కూడా మనందరం కూడా కీర్తించుకున్నాం. ఆ రాముల వారిని మనం ఏమని ప్రార్థన చేసుకుంటాం, మరి మనం కీర్తించాం. ప్రతి చోట కూడా మనం ఏదో కోరుకుంటూ ఉంటాం. ఎటు దివో రామ ఎటు దివో ఎటు దివో నిన్ను నేవేదు కొలుచుంటే నేడు నా కన్నుల చూడమంటే ఎటు దివో రామ అనే రామదాసు కీర్తనలు ఉన్నాయి, ఎన్నో కీర్తనలు. ఆ కీర్తనలు అలాగే జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు రాముడే జగదభిరాముడు శ్రీరాముడే జనకుని మాటను తలపై నిలిపి తన సుఖములనికి వనితామణితో వనములకేగిన ధర్మావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు రాముడే జగదభిరాముడు శ్రీరాముడే అన్నటువంటి కీర్తనలు ఎన్నో కీర్తనలు. ఈ పాట వినగానే మీకు సినిమా గుర్తొస్తుంది. ఆ లవకుశలో ఉన్నటువంటి పాటలు ఈ రోజు కూడా జీవంతో ఉన్నాయి అంటే దానిలో ఉన్నటువంటి అమృతం, ఆ సంగీతామృతం కానీ, పాడిన విధానం కానీ, కూర్చుని విధానం కానీ, మీరు కనుక ఆ పాట వింటున్న నోటితో అన్న భగవంతుడి చాలా దగ్గరగా చేస్తారు. రాముల వారు అక్కడ ప్రత్యక్షంగా మనకి కనిపిస్తారు. ఆంజనేయ స్వామి మన వెనకాల ఉంటాడు. ఎక్కడ రామనామం అవుతుంటే అక్కడ ఆంజనేయ స్వామి వెనకాల ఉంటాడు. అంతే కదా. ఓ పవనాత్మజో బాహుబా బలజా పదగితిగా ఓ పవనాత్మజో బాహుబా బలజా పదగితిగా ఓ పవనాత్మజో
అన్నమయ్య కీర్తించారు. ఆమె పూర్తిగా పాడడానికి మనకి అవకాశం లేదు, అందుకు మీకు వివరిస్తున్నా. అంటే ఎన్నో పాటలు మనకి స్వాముల మీద ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి, గ్రంథాల్లో ఉన్నాయి, పాడిన వాళ్ళు ఉన్నారు. వారిని ఒకసారి తొలగించుకోండి. ఏ స్వామి ముందు మనం ఉన్నామో ఆ స్వామి దగ్గర ఉన్న కీర్తన మనం పడితే చాలు అనేటువంటి భావంతో ఇప్పుడు ఈ కార్యక్రమం మనం చేస్తున్నాము. అక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ కీర్తించుకుని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసాం. హనుమా హనుమా హని హనుమా నిలుగది చేతును నిరముసుమా హనుమా 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 హని హనుమా నిలుగది చేతును నిరముసుమా హనుమా హనుమా. అనిలాత్మజుడు ఆశ్రిత పావనుడు ఆర్ణవము దాటిన అమిత పరాక్రముడు కనకదిలోని వరుల సన్నుత భాముడు వినుతి చేసిన మనకు విజయమొసగు దేవుడు వినుతి చేసిన మనకు విజయమొసగు దేవుడు రామనామమున రామ జానమున రామ బాణమున ధరించిన రామనామమున రామ జానమున రామ బాణమున ధరించిన రామభక్తుడు రామభ్రాతుడు రామభక్తి సామ్రాజ్య స్థాపకుడు రామభక్తుడు రామభ్రాతుడు రామభక్తి సామ్రాజ్య స్థాపకుడు హనుమా 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 హరి హనుమా నిగది చేతును నిగముసుమా హనుమా 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 రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ ప్రధానమూర్తైనటువంటి ఆ వల్లభా గణపతికి మనం నమస్కారం చేసుకున్నాము. ఇక్కడ పిల్లరాయి దగ్గర మనం నమస్కారం చేసుకున్నాం, అక్కడ కూడా నమస్కారం చేసుకుంటాం. మురళీ గారి తీర్థం ఆ అక్షంతలు అన్ని తీసుకున్న తర్వాత చెడగోపర తీసుకున్న తర్వాత యువతలకు వచ్చేటప్పుడు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా మన దానిలో మన క్షేత్రంలో ఉంది. ఆయన కూడా నమస్కారం చేసుకుని బయటకు వద్దాం. ఉమా మహేశ్వర కుమార పుణ్యం ఉడిపి సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార పుణ్యం ఉడిపి సుబ్రహ్మణ్యం భక్త జన ప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం భక్త జన ప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం వల్లి వల్లభ సుబ్రహ్మణ్యం వందిత చరణ సుబ్రహ్మణ్యం వల్లి వల్లభ సుబ్రహ్మణ్యం వందిత చరణ సుబ్రహ్మణ్యం శంకరనందన సుబ్రహ్మణ్యం శంకరహరణ సుబ్రహ్మణ్యం శంకరనందన సుబ్రహ్మణ్యం శంకరహరణ సుబ్రహ్మణ్యం శరవణ భవ గురు సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శరవణ భవ గురు సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం ఓం గురునాథ సుబ్రహ్మణ్యం
స్వామిని దర్శించుకొని బయటకు వచ్చాం. బయటకు వచ్చి మనం వెళ్ళిపోదాం మనం వెళ్దాం. బయటికి రాగానే ఉన్నారు ఎవరు? శివపార్వతులు ఉన్నారు. ఈ లయకారకుడు శ్రీరాముడు శ్రీకృష్ణుని మనం సేవించిన తర్వాత శ్రీ శివుడు ఆయన లేకుండా ఎలాగా? కాబట్టి చివరికి మనం కొలుసుకునే శివుడిని ఎప్పుడు, అందుకని ఆయన మనం చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఉంటుంది అస్తం, ఎప్పుడు వేద్దామని చూస్తూ ఉంటాడు. ఈ హరిభక్తులకి ఎవరిని ఏం చేయలేడే. మన ఇళ్ళ కీర్తనలో చదువుకున్నాం, హరినామం మన ఎందుకు ఉంటే కనుక మనం ఏమి చేయలేరు ఎవరు కూడా. ఆ భక్తి భావంతో ఉంటే కనుక మనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయి అని ఎన్నో శాస్త్రాలు చెప్పినాయి. ఈ మధ్య ఎక్కడో సర్వేలో చెప్పారు, సంగీతం పాడుతున్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. అంటే సంగీతం బాగా విద్వంతుగా పాడుతున్నాను కాదు, అక్కడ ఏంటంటే ఆ నామ జపం చేసుకున్నప్పుడు ఎవరైతే ఉంటారో వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యులు భగవంతుడు ఇస్తూ ఉంటాడు అన్నది ఒక విషయంలో తేలింది. కాబట్టి హరినామం ఎప్పుడు వేడదు. చివరిగా మనం శివుడిని కూడా మనం ఏ రకంగా ప్రార్థన చేసుకున్నాం మరి? గంగవుదకము తెచ్చి నీకు లింగ పూజలు చేదమంటే గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నది లింగ. ఆయన దగ్గర వచ్చేప్పుడు మనం చేతులు ఎత్తేసాం. అంటే నీకేం చేయలేం బాబు పూజలు, అన్ని పూజలు విష్ణుకి చేసేసాము, మాకు మోక్షాన్ని ప్రసాదించు అన్నట్టుగా ఉంటాయి అక్కడ. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు చుట్టుగా పూజేదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మిద ఇంగిలంటున్నది మహానుభావ మహదేవ శంభో మాలింగమూర్తి. ఏమి సేతురా లింగ ఏమి సేతురా, ఏమి సేతురా లింగ ఏమి సేతురా. అక్షయావుల పాలు తెచ్చి అర్పితము చేదమంటే అక్షయావుల లేగదూడా ఇంగిలంటున్నది లింగ. మహానుభావ మహదేవ శంభో మాలింగమూర్తి. ఏమి సేతురా లింగ ఏమి సేతురా, ఏమి సేతురా, అని ఆ శివుడి ముందు మనం మోకరిల్లుతాం. అంటే ఏం తీసుకురాలేము స్వామి, నన్ను మటు కటాక్షించు అని చెప్పి మనం వేడుకుంటూ ఉంటాం శివుడిని. ఇదే పద్ధతిలో స్వామివేదన షణ్ముఖ శర్మ గారు ఒక కీర్తన ఆయన రచించారు. దాన్ని గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలోచించింది. ఒక చరణం మీకు చూపి వినిపిస్తాను. ఏ రీతి కరుణింతు